యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా మంత్రి నారా లోకేష్ చర్యలు చేపడుతున్నారని యువనేత కేశినేని వెంకట్ తెలుగు యువత పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ మాధవ్ తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చిట్టినగర్లో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్ మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తనయుడు వెంకట్, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని వెంకట్, తెలుగు యువత పశ్చిమ అధ్యక్షుడు ఆర్ మాధవ్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం యువతను గాలికి వదిలేసిందని విమర్శించారు. పాదయాత్రలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల కల్పన దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తూ అనేక పెద్ద కంపెనీలతో ఎంఓయూలు తీసుకున్నారని తెలిపారు. శ్రీ పంచమి శుభదినం రోజు లోకేష్ జన్మదినం కలిసి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. యువతకు ఇచ్చిన హామీనే లోకేష్ నిలబెట్టుకుంటున్నారని విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక టీడీపీ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను విజయవాడలో మొత్తం ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి సెలబ్రేషన్స్ లో పాల్గొంటాను. ఈరోజు లోకేష్ అన్న దావోస్ లో కష్టపడతా ఉంటే మేము ఇక్కడ ఆయన బదులు ఇక్కడ ఉండి ఆయన సెలబ్రేట్ చేసుకునే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఇవాళ టీడీపీ శ్రేణులు అందరూ ఒక పండుగలాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. అన్నదానాలు, అదే విధంగా స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వటం కానీ, ప్లాంటేషన్, అట్లా చాలా ఇన్నోవేటివ్ గా ప్లస్ అందరికి హెల్ప్ అయ్యేలా పెట్టారు. అయితే ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోకుండా దావోస్ లో కష్టపడి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. ఆయన చాలా కష్టపడుతున్నారు. నాలాంటి యువతని ఎప్పుడు కలిసినా చాలా మోటివేట్ చేస్తారు. అట్లా మేమందరము ఆయన అడుగు జాడల్లో నడుస్తా ఆయన మాకు చాలా స్ఫూర్తిని తీసుకొస్తారు. మేమందరం ఆయన లీడర్షిప్ లో వర్క్ చేయడానికి చాలా పశ్చిమ తెలుగు అధ్యక్షుడిని ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మ సందర్భంగా మా విజయ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సూచనతో చిట్టినగర్ నవసుందర విజయ స్కూల్ దగ్గర భారీగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మా విజయ పార్లమెంట్ సభ్యులు తనయుడు మా కేశినేని వెంకట గారు వచ్చి ఆయన చేతుల మీద అన్నదానం. యువ నాయకులు అయినటువంటి మా నారా లోకేష్ గారు చాలా కష్టపడుతుండే ఈ చివరి రాజకీయం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మేలు పెట్టడం కంపెనీ యువతని ఇంకా వాళ్ళ 5 ఏళ్ళ గవర్నమెంట్ యువతకి ఏ ఉద్యోగం రా 2 లక్షల రూపాయలు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఏదైతే పోస్టులు ఇస్తానని చెప్పి మోసం చేసి గద్దెకి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపామో మర్చిపోమాగయ్య జగన్మోహన్ రెడ్డి ఇంకా దించుతాం. యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగ దశగా ఈ నవేంద్రప్రదేశ్ నడుపుతున్నారు. రానున్న రోజుల్లో యువత భవిష్యత్తు ఆయనే. మీరు గుర్తించుకోరు. వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చిల్లర రాజకీయం మానండి. అదేవిధంగా మా యువ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు యువ నాయకులు యువనేత నారా లోకేష్ అన్న జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు చిట్టినగర్ పరిధిలోని పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఘనంగా అన్నదానం నిర్వహించడం జరుగుతోంది. మరి చూసుకుంటే ఈరోజు ఎంతో చాలా గొప్పమైన రోజు. ఈరోజు విద్య అభ్యసించే రోజుగా దినంగా ఈ రోజు అమ్మవారి గుడిలోని ఈ రోజు పిల్లలందరికీ విద్యాభ్యాసం చేయడం, ఈ రోజు మా యువనేత నారా లోకేష్ అన్న గారి పుట్టినరోజు రావడం కూడా ఈ రోజు మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ రోజు మా వెంకటబాబు గారు అన్నట్టుగా ఈరోజు దావోస్ లో పెట్టుబడులు తీసుకురావడానికి, పారిశ్రామికవేత్తల్ని తరలించడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు నడుంకట్టి ఈ రోజు దావోస్ లో ఆయన పుట్టినరోజు కూడా కుటుంబ సభ్యుల మధ్య లేకుండా ఈ రోజు అక్కడ ఉండి పరిశ్రమలు తీసుకొచ్చే నేపథ్యంలో ఉన్నారు. మరి ఈ రోజు మా కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆదేశాలు సూచనల మేరకు విజయవాడలో అనేక ప్రాంతాల్లోని అన్నదానాలు, స్కూళ్లలోని
పిల్లల మధ్యన కేక్ కటింగ్ లే గానీ, బుక్స్ పండ్లు పంపిణీ గానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ రోజు చూసుకుంటే ఈ రోజు నారా లోకేష్ గారు చేపట్టినటువంటి ఒక పెద్ద విధానాన్ని తప్పుదోవ పట్టించి వైసీపీ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో మాదక ద్రవ్యాలు కానీ, కొకైన్ కానీ, డ్రగ్స్ లాంటి విస్తృత వర్ణంగా ఈ రోజు ఎక్కడి నుంచి తరలివుతున్నాయంటే ఆంధ్ర రాష్ట్రం వైపు గతంలో చూపించినటువంటి ఈ రోజు పోలీసులు బలోపేతం చేస్తూ డ్రగ్స్, అదే విధంగా మాదక ద్రవ్యాలు, కొకైన్ లాంటివి కూడా విద్యార్థులకు అందరూ ఒక అవగాహన కల్పిస్తూ పోలీస్ యంత్రాంగాన్ని పటిష్టం చేసి ఈ రోజు గుండెల్లో ఒక్కొక్కరికి ఎవరన్నా బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజా బ్యాచ్ కానీ, రౌడీ షీటర్లు కానీ వణుకు పుట్టేలాగా ఈరోజు రోడ్ల మీద నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రోజైనా ఇలాంటి యంత్రాంగ పోలీసులను పటిష్టం ఎక్కడన్నా చూసారా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు అంత గొప్ప నాయకుడు ఈ రోజు ఈ రాష్ట్రానికి ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఉండడం మేమందరం చేసుకున్నటువంటిది. మా విద్యార్థులు కానీ, యువత కానీ ఈ రోజు ప్రపంచంగా పెద్ద పేరేసి రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఈ రోజు ఆయన పుట్టినరోజు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, అప్కమింగ్ ఈ రాష్ట్రానికి త్వరలోనే రాబోయే ముఖ్యమంత్రి కూడా మేమందరం చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై లోకేష్ అన్న, జై కేసీఆర్, శివన చిన్ని అన్న. Like, subscribe and press the bell icon for new updates.